మరి నిన్ను గురించి ప్రభు యొక్క ఉద్దేశంలో ఎలాగ ఆయన తలంపు కలిగి ఉంటున్నాడో నువ్వు తెలుసుకునే వ్యక్తిగా ఉండగలుగుతావు. 2వ వచనంలోనికి వెళ్ళినప్పుడు యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడుచున్నారు. పిల్లలు ఎవరు? దేవుని మాట. కానీ ఆయన చేసిన మానవులు ఏం చేస్తా ఉన్నారు? వ్యతిరేకంగా దేవునికి దూరమైన స్థితిలో జీవిస్తుంటున్నారు. నిజమే కదండి? నిజమేనా? నిజాన్ని బట్టి జ్ఞానాధారముగా మాట్లాడేటువంటి మాటలు దేవుని హృదయాన్ని ఎంతో నొప్పిని కలుగు చేసేవిగా ఉంటానే. హల్లెలూయా. నొప్పిని కలుగు చేసేవి ఉంటున్నాయా లేదా? ఏమంటాం? అయ్యో దేవుడు నాకు ఏమీ చేయలేదంటారు. నిజమేనా? దేవుడు నీకేం చేయలేదా? అలాగున మాట్లాడినటువంటి వారు ఇశ్రాయేలీలు. దేవుడు వారిని విడిపించాడు. దేవుడు వారిని చెరలో నుండి విడుదల కలుగు చేశాడు. దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఒక ఆరిన నేలను వారు ప్రయాణం చేయగలిగారు. ఆ యొక్క అరణ్యములో ఆహారం లేని పరిస్థితుల్లో దేవదూతలకు ఇవ్వబడేటువంటి ఆహారాన్ని వారు భుజించగలిగారు. ఇంకా అదే ఆహారం వారికి తిని విసిగిపోయినప్పుడు ఏమంటూ వచ్చారు? సనగటం ప్రారంభించేశారు. అయ్యా వ్యతిరేకులుగా జీవించటం మొదలుపెట్టారు. ఈ రోజున క్రైస్తవులు కూడా ఇలాగనే జీవిస్తుంటున్నారు. పేరుకే క్రైస్తవుడు, కానీ చేసే పనులలో మార్పు లేదు, చేసేటువంటి యొక్క విధానములలో వైఖరులలో మార్పు లేదు, ప్రవర్తనలో ఎక్కడ కూడా మార్పు లేదు. వారిని చూస్తే ఒక్కొక్క సందర్భంలో రక్షణ లేని వాడే ఎంతో కొంత మేలుగా కనపడతాడు. కానీ రక్షణ పొందినటువంటి యొక్క క్రైస్తవుని యొక్క జీవితము దుర్భరమైన స్థితిగా ఈ రోజున మనం చూడగలుగుతుంటున్నాం. అయ్యో ఎంత బాధో కదా ఇది. అయితే ఇశ్రాయేలుల గురించి ప్రభువు ఆ దేవుడైన యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు? దైవజనుడైనటువంటి యెషయా భక్తునితో మాట్లాడుతున్నాడు. అంత వాని దొడ్డి అదేంటో ఎరిగింది. పశువులకు ఒకవేళ అవి మనం కొత్తగా ఏదైనా పశువులను తీసుకుని వస్తే కొంత అలవాటు అవడానికి సమయం పట్టిద్ది కదా. ఆ సమయము అది అలవర్చుకున్న తర్వాత ఏం చేసింది? ఒకరితో పని లేదు, విడిచిపెడితే అదే వెళ్ళి తన ఆహారాన్ని కూర్చుకుని మరలా తిరిగి తన యజమానుని ఇంటికి అది సమయానికి ఇంటికి వచ్చింది. అంటే ఆ ఎద్దుకు తెలుసు నా యజమానుడు ఎవరో, నా యజమానుని యొక్క గృహమేంటో అని దానికి తెలిసిన జ్ఞానము అయ్యో ఈరోజు నా మానవునికి లేదే. ఎంత దౌర్భాగ్యం! ఆలోచన చేయండి.